దిగ్విజయంగా నడపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఒక పర్వదినాన అక్షయ తృతీయ అంటే మనందరికీ తెలుసు. మరి అదేవిధంగా మహాత్మా బసవేశ్వర జయంతి సందర్భంగా ఈరోజు నంది ప్రొడక్షన్ నంబర్ 2 ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి ఈ యొక్క సినిమాకి కొత్త హీరోని పరిచయం చేయడం జరిగింది, శివ గారిని. ఈ యొక్క బ్యానర్లో మరి ప్రముఖ నిర్మాత అయినటువంటి పద్మాలయ మల్లికార్జునరావు గారి అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ, మరి అదేవిధంగా పలు చిత్రాల్లో రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర పనిచేసినటువంటి వారిది అసోసియేట్ అయినటువంటి వెంకన్న బాబు గారిని దర్శకత్వం వహించడానికి పరిచయం చేస్తూ మరి యొక్క నంది ప్రొడక్షన్లో ఈరోజు ఈ సినిమా ప్రారంభించడం జరిగింది. సామాన్యంగా ప్రతి సినిమాలో ఒక లవ్ ట్రాక్ కానీ లేకపోతే యాక్షన్ కానీ ఏదైనా ఒక జోన్లో పరిమితమై ఉంటుంది. మరి ఈ యొక్క సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇదే చెప్తారు, డిఫరెంట్ జోన్ అని. కానీ ఈ యొక్క సినిమాలో యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్తో పాటు లవ్ ట్రాక్ యాడ్ అయి ఉన్నటువంటి సబ్జెక్టు. ఈ యొక్క సబ్జెక్ట్ వినగానే దాదాపుగా 1 సంవత్సరంన్నర నుండి డైరెక్టర్ ట్రావెల్ అవుతూ మరి గతంలో సినిమా తీసినప్పటి నుండి 3.5 సంవత్సరాల్లో ఎన్నో కథలు వినడం జరిగింది. మరి అందులో నుండి ఈ యొక్క కథ బాగా నచ్చి మరి ఈ యొక్క కథకు ఏ విధంగా అయితే హీరో అయితే యాప్ట్ అవుతాడనే ఉద్దేశంతో మరి తనను పరిచయం చేస్తూ ఈ యొక్క సినిమా నిర్మించడానికి పూనుకోవడం జరిగింది. ఈ సినిమా దాదాపుగా కంటిన్యూ షెడ్యూల్లో వెళ్ళి సుమారుగా ఒక టార్గెట్ బేస్గా పనిచేయడం జరుగుతుంది. అందరం కూడా ఒక యూనిట్ అంతా కుటుంబ సభ్యుల మాదిరిగా ఈ రోజు నుండి ఒక 100 రోజుల్లో ఈ యొక్క సినిమా తెర మీద కనిపించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తాను. నన్ను సెలెక్ట్ చేసినందుకు ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్. క్యారెక్టర్ చాలా షేడ్స్ ఉంటాయండి. లవ్, ట్రాజెడీ అన్నీ మిక్స్ అయి ఉంటాయి అన్నమాట షేడ్స్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెబుతున్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. నేను కొంచెం తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. సో నా తప్పు తెలుగుకి ప్లీజ్ క్షమించండి. ఈ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. స్క్రిప్ట్, స్టోరీ, నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది ఈ క్యారెక్టర్లో. అండ్ ఎందుకంటే దట్స్ వై ఐమ్ డూయింగ్ దిస్ రోల్. అండ్ డైరెక్టర్ హ్యాస్ ఎవ్రీథింగ్ రెడీ, షార్ట్స్ ఆన్ పేపర్, ఎవ్రీథింగ్ రెడీ. సో నేను చాలా కాన్ఫిడెంట్ ఈ క్యారెక్టర్ కోసం. అండ్ ప్రొడ్యూసర్ గారుకి, డైరెక్టర్ గారుకి చాలా థ్యాంక్స్ because for giving me this role, to play this role. After being here for almost 3.5 years, I'm finally getting to do roles where there is some performance and strong roles to do, like in Ray and now in this cinema. So chala thanks, and I'm looking forward to playing this role. సినిమా తీయడానికి వచ్చిన మా ప్రొడ్యూసర్ శివకుమార్ గారికి జైరాబాద్ నుంచి వచ్చారండి. ఆయన నా కథని 3 సంవత్సరాల గ్యాప్ తీసుకుని నా కథ నచ్చి వచ్చారండి. తర్వాత నా మీద నమ్మకంతో చెప్పగానే మల్లయ్య గారు వాళ్ళ అబ్బాయిని నా చేతుల్లో పెట్టి అవకాశం కల్పించినందుకు మల్లయ్య గారికి, మా హీరో శివ గారికి అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు సినిమా గురించి నేనేం మాట్లాడను.
జయంత్ గారి దగ్గర చేశానండి, తర్వాత పి వాసు గారి దగ్గర చేశాను, తర్వాత జయ మేడం గారి దగ్గర చేశాను, తర్వాత జేడి చక్రవర్తి గారి దగ్గర చేశాను, ఫైనల్గా రామ్ గోపాల్ వరం దగ్గర చేశాను. వాళ్ళందరి దగ్గర రెండే సినిమాలు చేశాను. మన ప్రముఖ దర్శకరత్న దాసరి నారాయణరావు గారు ఇచ్చారు. ఆయన ఇచ్చారండి. నేను మా అబ్బాయితో సినిమా చేద్దాం అనుకునే రెడీ అవుతే వెంకన్న బాబు వచ్చి నాకు సబ్జెక్ట్ చెప్పాడు. చెప్తే మా కోఆర్డినేటర్ ఈయనే సార్ ఈ సినిమా ఈ సబ్జెక్ట్ చాలా బాగుంది, ఫస్ట్ ఈ సినిమా చేద్దామండి, తర్వాత మన సినిమా చేద్దామండి అన్నాడు. సరే చెప్పిన తర్వాత అతను అడిగాను ఎవరైనా తీస్తే ఎవరంటే మా తెలిసిన నా ప్రొడ్యూసర్ అండి, నాకు మీరు అవకాశం ఉండంటే సరే నీ ప్రొడ్యూసర్ తీసుకురా మాట్లాడితే అయితే శివకుమార్ గారు దిగొచ్చి సభ్యుడు శివకుమార్ దిగి వచ్చారు. శివకుమార్ నాకు పరిచయం లేదు, ఏ సినిమా చేసాడంటే భద్రాద్రి సినిమా చేశానని చెప్పారు. చెప్తే మంచి సినిమా ఏంటి జాగ్రత్త ఏంటంటే 100% చేస్తానండి, నో కాంప్రమైజ్, నేను బాగా చేస్తానని చెప్పారు. చెప్పినందువల్ల శివకుమార్ గారికి ఇచ్చాను మా అబ్బాయి సినిమా ఫస్ట్ సినిమా. శివకుమార్ సబ్జెక్ట్ డిఫరెంట్ సబ్జెక్ట్ అండి, 100% సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను.